ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. కేంద్ర మంత్రి రాజీనామా రాష్ట్రమంతా ఒకసారిగా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఏంటన్నది వివరాలు దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకైతే వచ్చినట్లయితే సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి సరోజ్ గోపి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారనమాట. సో రాజీనామా సంబంధించి అంటే కేంద్ర మంత్రి పదవి నుంచి దిగిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నారు ఏంటంటే, సో ఇటీవల కాలంలో తన ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పేసి అందుకే మంత్రిగా దిగిపోయి మళ్ళీ సినిమాల్లో నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చారనమాట. సో మలయాళంలో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సుమారు 200 పైగా చిత్రాలు నటించిన సురేష్ గోపి 2016లో బీజేపీలో చేరారు. తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా త్రిశూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా అయితే గెలిపొందారు. తర్వాత ప్రస్తుతం పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్నారన్నమాట. ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన సినీ జీవితాన్ని తిరిగి కొనసాగించాలని కూడా భావిస్తున్నట్లయితే తెలియడం జరిగిందనమాట. సినీ కెరీర్ను వదిలిపెట్టి మంత్రి కావాలని నేను ఎన్నడూ కోరుకోలేదు, కానీ ఇటీవల కాలంలో నా ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది, మంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా భావిస్తుందా. సో మళ్ళీ సినిమాల్లో నటించాలనుకుంటున్నానని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. సో దీనిపైన మరోవైపు తన స్థానంలో కేరళకు చెందినటువంటి రాజ్యసభ సభ్యుడు సి ఆనంద్ను మాస్టర్కు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించాలని బీజేపీ అధిష్టానాన్ని అయితే కోరారనమాట సంచలనం.